వెల్కమ్ టు మైండ్ మీడియా. నేను మీ శ్రీధర్ మునిగల. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో పెద్ద మొత్తంలో మనకు సోషల్ మీడియాలో అలచలవుతున్నటువంటిది ఏంటంటే కాక్రోచ్ జనతా పార్టీ. అయితే దాని గురించి భిన్న అభిప్రాయాలు అనేటువంటివి వస్తున్నాయి. ముఖ్యంగా దాని వెనకాల విదేశీ హస్తం ఉందని చెప్పేసి అంటున్నారు. వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? ఈ భారతదేశంలో అనేక పార్టీలు పుట్టగొడుగులా వెలుస్తూ వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ పేరు మీద కొత్తగా స్టార్ట్ చేసినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉందో దాని వెనకాల సారా సీసాలతోటి పట్టుబడ్డటువంటి ఏదైతే ప్రభుత్వం ఉందో, ఢిల్లీలో లిక్కర్ స్కామ్లో లోపలికి పోయినటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి ముఖ్య అనుచరుడు దీన్ని స్టార్ట్ చేసి భారతదేశంలో జంజీ ఉద్యమాన్ని తీసుకొచ్చి దేశ ప్రధాని భారతదేశంలో సుస్థిరమైనటువంటి ప్రభుత్వ పాలన ఏదైతే నడుస్తున్నదో దాన్ని కుప్పగూల్చే, ఈ దేశాన్ని నీరుగార్చే విధంగా జరుగుతున్నటువంటి కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ దేశంలో గింజీలు రావు. ఈ దేశంలో పుట్టగొడుగుల్లా వెలిసే ఈ కాక్రోజ్లు, అమ్ ఆద్మీలు, ఈ పార్టీలన్నీ కూడా ఈ దేశాన్ని ఏమీ కూడా చేయలేవు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఈ దేశాన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తి, ఓ కారణ జన్ముడు, మరో యోగి, మరో శివాజీ, మరో శ్రీరామచంద్రుడే ఆయన రూపంలో వచ్చి ఈ దేశాన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తి ఆయనే. ఎవరైతే ఈ దేశాన్ని కుప్పగూలుదామని చెప్పి, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేద్దామని చెప్పి అనుకుంటున్న శక్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తిప్పికొట్టే విధంగా ప్రపంచం మొత్తం కూడా బాంబులతో యుద్ధాలతో అల్లాడుతూ ఉంటే మన భారతదేశంలో మనం ప్రశాంతంగా ఐపీఎల్ మ్యాచ్లు చూస్తూ మనం ప్రశాంతంగా బతుకుతున్నామంటే కేవలం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి వల్లే. ఈ గింజీలు ఏం పనిచేయమ్మా ఈ దేశంలో? ఇది కేవలం ఆజన్మాంతం ఈ దేశాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి ఆ కారణ జన్ముడు ఉన్నంతకాలం ఈ దేశాన్ని ఎవడు కూడా ఏమీ పీకలేడని మేము తెలియజేస్తాం. ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు దీనికి కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు తెలుపుతున్నాయి. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు? యాక్చువల్గా ఈ కాక్రోచ్ జనతా పార్టీలో భారతదేశంలో ఉన్న అంటే ఫాలోవర్స్ కంటే పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వ్యక్తులే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. వీటిపైన మీ అభిప్రాయం? మనం ఇంతకుముందు చూసుకుంటూ వచ్చాము. నేపాల్లో కావచ్చు, శ్రీలంకలో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, ఈ జెన్జీ ఉద్యమాన్ని లేపుతున్నటువంటి కూడా ఇది జియో పాలిటిక్స్ సంబంధించినటువంటి వ్యవస్థ. ఈ దేశంలో ప్రపంచ దేశాలతో పోలుస్తుంటే జనాభా, ఇక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా ప్రశాంతంగా బతుకుతున్నారు. ఇక్కడ కూడా ఈ జెన్జీ ఉద్యమాన్ని యువతని రెచ్చగొడితే యువత మొత్తం రెచ్చిపోయి భారతదేశంలో నరేంద్ర మోడీ యొక్క సుస్థిరమైన పాలనని కింది గద్దెదించాలనే ఉద్దేశంతో జరుగుతున్నటువంటి కుట్ర తప్పితే ఇక్కడ ప్రతిపక్ష పార్టీలే కాదు, ప్రతిపక్ష పార్టీలతో పాటు ప్రపంచ దేశాల నుంచి ఫండింగ్ వస్తూ భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారిని ప్రభుత్వాన్ని కుప్పగూల్చాలనే ఒక కుట్ర తప్పితే ఇంకా దీంట్లో ఏమీ లేదని చెప్పి పసలేనటువంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీని హిట్ కొడితే కాక్రోచ్ చచ్చిపోతుంది. గట్లనే భారతీయులందరూ కూడా ఒక్కసారి ఉమ్మేస్తే దాంట్లో కొట్టుకపోతారు వీళ్ళు కాక్రోచ్. మరి భారతదేశానికి సంబంధించినటువంటి యువత ఆలోచన విధానం ఏ విధంగా ఉంది ఈ కాక్రోచ్ జనతా పార్టీ పై? కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించినటువంటి ఆ అభిజిత్, ఏదో పేరుంది నాకు కూడా తెలియదు, కొత్తగా వింటున్నా. ఆ అభిజిత్ అనే వ్యక్తి భారతదేశంలో బీజేపీకి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అన్ఫాలో చేయండి అని చెప్తే వితిన్ అవర్స్లో లక్షలలో మళ్ళీ ఫాలోవర్స్ పెరిగినటువంటి వ్యవస్థ ఈ దేశం. భారతదేశం యువత ఆలోచన ఉన్నటువంటి యువత. ఎవడో వచ్చి చెప్పిపోతూ ఉంటే దేశ ప్రధానికి వ్యతిరేకంగానో ఈ దేశానికి వ్యతిరేకంగానో చేసే రోజులు లేవని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రపంచం మొత్తం మీద భారతదేశం అనేటువంటిది అత్యున్నత స్థాయిలో వెళ్తుంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో. అయితే దీన్ని ఆసరాగా తీసుకొని మన చుట్టూ ఉన్నటువంటి దాయాది దేశాలు అనుకోవచ్చు, మనకు పడని దేశాలు ఇలాంటి ఉద్యమానికి ఫండింగ్ చేస్తున్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా దీని వెనకాల అమెరికా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు. అరే పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి జనాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. పక్క దేశాల మీద ఈ అడ్డమైన పైసలు ఖర్చు పెట్టే బదులు మీ ప్రజలకు సరైనటువంటి పౌష్టిక ఆహారాన్ని కల్పించలేనటువంటి మీరు భారతదేశాన్ని కుప్పగూలుస్తాం, భారతదేశాన్ని సర్వనాశనం చేస్తామని చెప్పడం అదొక మూర్ఖత్వపు చర్య తప్పితే దీంట్లో ఏమీ లేదు. పసలైనటువంటి వ్యవస్థ. ఏదైతే ప్రపంచ దేశంలో అత్యున్నతమైన స్థానంలో నా దేశం నిలబడుతుందని చెప్పి ఎప్పటికీ కూడా నా దేశం ప్రపంచానికి సాంస్కృతిక సాంప్రదాయాలు నేర్పినటువంటి నా దేశం
ఎప్పటికి కూడా, ఇప్పుడే కాదు, స్వామి వివేకానంద నాటి నుండి ఇప్పటి వరకు కూడా ఆనాటి నరేంద్రుడు ప్రపంచం మొత్తం భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని పెంచిండు. ఈరోజు ప్రస్తుత నరేంద్రుడు ప్రపంచానికి అదే రీతిలో నా దేశం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ జెన్జీ, ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటిది ప్రతిపక్షాల అస్తం అనేటువంటిది ఉంది అని చెప్పేసి అంటున్నారు. వాటిపైన మీరు అన్నది కరెక్టే. ప్రతిపక్షాల అస్తం అనేది ఉంటుంది. వాళ్ళు ఏమున్నదండి, వాళ్ళు చాలా బాగా ఏసీలలో ఏది ట్రిప్లలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, యువతను రెచ్చగొట్టి బయటకు పంపించడం తప్ప వేరే ఎలాంటిది ఉండదు. దీని వెనకాల ఉన్నది మాత్రం మనకు సంబంధించి 100% మనకు అపోజిషన్లో ఉన్న మన హిందుత్వానికి, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఉంటారు దీంట్లో. సనాతన ధర్మం ఉన్నన్ని రోజులు ఇండియాలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు, యువతకు కూడా ఎలాంటి నష్టం ఉండదు. యువతను మోడీ గారు ముందరుండి నడిపిస్తారు. యువతకు ప్రతిదీ దాంట్లో మోడీ గారి కృషి ఎప్పుడు ఉంటుంది. భారతదేశంలో ఉన్నటువంటి యువత అంటే ఈ జెన్జీలు అనొచ్చు, ఈ జెన్జీలు భారత ప్రభుత్వానికి మద్దతు ఉంది అని చెప్పేసి చెప్పొచ్చా? ఈ యువత ఎప్పుడు కూడా మన ప్రధాని మోడీ, విశ్వగురువు మన మోడీ వారి వెనుక ఎప్పుడు ఉంటుంది. ఈ జెన్జీలు అంటేనే భారత్ అంటేనే జెన్జీలు. ఈ యువత ఎప్పుడు మన మోదీ గారికి సపోర్ట్గానే ఉంటారు, వాళ్ళ వెనుకనే ఉంటారు. వాళ్ళకు మోడీ గారు కూడా సపోర్ట్ 100% ఉంటుంది. కావున దీని వెనకాల ఉన్నది మాత్రం రాజకీయ కుట్రలు. ఈ రాజకీయ కుట్ర కూడా మన సనాతన ధర్మం మీదే వాళ్ళు కావాలని కుట్ర చేస్తున్నారు. ఈ సనాతన ధర్మంతో పెట్టుకున్నవాడు ఎవరు కూడా బాగుపడ్డవారు ఎవరు లేరు. మొన్న చూసాం కదా తమిళనాడు ఎలక్షన్స్, సనాతన ధర్మం గురించి మాట్లాడారు, ఎటు కనిపించకుండా లేచిపోయాడు వాళ్ళ ఫాదరు. నేను చెప్పాలంటే ఇక స్టాలిన్ గారు ఉన్నారా, ఈరోజు లేరు. భారత్ జెన్జీల్ అనేది యువత ఎప్పుడు మోదీ గారు వెనకాల ఉంటారు, సపోర్ట్గానే ఉంటారు. దేశం మొత్తం సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ నడుస్తున్నది కాక్రోచ్ జనతా పార్టీ. వాటిపైన మీ అభిప్రాయమే? భారతదేశంలో ప్రస్తుతం నడుస్తున్న ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక దొంగ పార్టీ. ఈ పార్టీ ఎక్కడ పుట్టిందో, ఎక్కడ పెరిగిందో ఎవరికి తెలియదు. దీని వెనకాల యాక్చువల్గా ఆమ్ ఆద్మీ పార్టీ ఇంతకుముందు వర్క్ చేసిన అభిజిత్, ఈయన మన యుఎస్లోనో విదేశాల్లో ఉంటూ ఇక్కడ ఉన్న భారతదేశ పౌరులను, యువతలను రెచ్చగొడుతూ వారిపైన దీన్ని ప్రభావం చూపించాలని చూస్తున్నాడు. కాకపోతే ఇక్కడ ఉన్నది ఇండియన్స్. మన ఇండియాలో, మన భారతదేశంలో దీన్ని వెళ్తున్నది మన మోడీ గారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మెయిన్ దీన్ని ఫాలో అవుతున్న మన ఇండియన్స్ కంటే ఎక్కువ పాకిస్తాన్, బంగ్లాదేశ్, యుఎస్ఏ వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. మన భారతదేశంలో దీని ప్రభావం అంతగానే ఏం లేదు. కాకపోతే ఏదో ఉన్నదని చెప్పేసి సోషల్ మీడియాలో దీన్ని హైక్గా చూపిస్తున్నారు. దీని ఎఫెక్ట్ అంటూ ఏమీ లేదు. ఇక్కడ ఉన్నది మన విశ్వగురువు నరేంద్రుడి పాలన. ఇది మన పాలన. ఈ పాలనను తట్టుకోలేని వాళ్ళే దీని మీద దీన్ని ఏదో చేయాలని చూస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నది మోడీ ఉండగా భారతదేశానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎలాంటి నష్టం ఉండదు. దీన్ని ఏది ఇప్పుడు నేపాల్ ప్రభుత్వం పడిపోవడం కానీ, బంగ్లాదేశ్లో ప్రభుత్వం పడిపోవాలి కానీ అది చేయాలని చూస్తున్నారు. కానీ ఇక్కడ ఏం లేదు. మా మోడీ గారు దీన్ని మొత్తం చూసుకుంటారు. వారికి మా యువత వారి వెనకాల ఉన్నాం, వారికి మేము సపోర్ట్గా ఉంటాం. ఈ కాక్రోచ్ పార్టీని ఖతం చేయడానికి కూడా మేము కూడా రెడీగా ఉన్నాం. జై శ్రీరామ్. ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ పైన మీ అభిప్రాయం ఏంటి? కాక్రోచ్ జనతా పార్టీకి ఒక జెండా లేదు, అజెండా లేదు. కేవలం సోషల్ మీడియాలో ఏదో అకౌంట్ క్రియేట్ చేసి అది పార్టీగా మార్చి ప్రజలకు తీసుకొచ్చే పరిస్థితి కూడా లేదు. ఈరోజు ఇన్స్టాగ్రామ్లో మనకి మిలియన్ ఫాలోవర్స్ అయినంత మాత్రాన ప్రజలలో ఓట్లుగా మారి అది సీట్లుగా మారి రాజ్యాధికారం చేస్తామంటే అదంత ఈజీ కాదు. ఈరోజు భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయం కాక్రోచ్ జనతా పార్టీ అంటున్నారు. కానీ ఏ విధంగా ప్రత్యామ్నాయం అవుతుందో ప్రతిపక్షాలని అడగాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక సనాతన ధర్మం అనే ఒక సిద్ధాంతంతో ఈరోజు ముందుకు వచ్చింది. భారతీయ జనతా పార్టీ దాదాపు ఇప్పుడు 50 జనతా పార్టీ నుండి భారతీయ జనతా పార్టీ
పార్టీగా మారి ఈరోజు ప్రజలకు రావడానికి ఇప్పుడు ఒక 50 సంవత్సరాల నుండి పార్టీ పనిచేస్తుంది. ఇన్ని 50 సంవత్సరాల నుండి పనిచేస్తూ పార్టీ ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. అట్లా ఇప్పుడు పుట్టిన ఈ ఇన్స్టాగ్రామ్లో పుట్టిన ఈ పార్టీలు ఇవి ఈరోజు వచ్చి ఈ భారతీయ జనతా పార్టీని ఢీకొట్టామంటే సుసాధ్యం. అయినా ఇప్పుడు జెన్జీల పార్టీగా అంటున్నారు. జెన్జీలు పూర్తిగా భారతీయ జనతా వైపే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో, పార్లమెంట్ ఎలక్షన్లలో చూసుకుంటే ప్రతి ఒక్క కొత్త ఓటరు భారతీయ జనతా పార్టీకే ఓటేసిండ్రు. సనాతన ధర్మానికి ఓటేయడానికే ముందుకొచ్చిండ్రు. యువత ఇప్పటికి కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసి నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ఇంకొకసారి ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా రోడ్లపైకి వెళ్ళాలి అని చెప్పేసి అంటున్నారు. అంటే కాంగ్రెస్ వాళ్ళకి ఫస్ట్ సిగ్గుండాలి. వాళ్ళ పార్టీని బలోపేతం చేసి పార్టీని ముందుకు తీసుకుపోయే స్థితిలో లేరు కాబట్టి వాళ్ళు ఇప్పుడు బీజేపీని ఎట్లనొకలాగా ఎదుర్కోవాలి కాబట్టి వాళ్ళు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే దాన్ని జెన్జీలను ముందర పెట్టుకొని ఈరోజు రాజకీయ బబ్బెం గడుపుకోవాలని చూస్తున్నారు. కానీ అట్లాంటివి ఎక్కడ కూడా సాధ్యపడవు. ఎందుకంటే ప్రజలు, యువత కానీ చాలా అవేర్నెస్ ఉన్నోళ్ళే. ఖచ్చితంగా ప్రజలు కూడా దీన్ని తిప్పికొడతారు. కాంగ్రెస్కి ఇంకా ముందు రోజులల్లో ఆ అంటే కనీసం పనిచేసే గల్లీకి ఒక కార్యకర్త కూడా ఉండడు. అట్లాంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు యువత మాత్రం కాంగ్రెస్ మాటల్ని నమ్మే పరిస్థితి లేదు. ఈ జెన్జీ సోషల్ మీడియాలలో నడిచేదాన్ని కూడా యువత కూడా ఎక్కడ కూడా పట్టించుకుంటలేదు. కేవలం లైకులు, ఫాలో కొట్టడము ఏదో దానికే పనికొస్తుంది తప్ప గ్రౌండ్లో పని చేయాలి, గ్రౌండ్లో ఓట్లు గ్రౌండ్లో ఈ నినాదాన్ని ఓట్లుగా మార్చి మళ్ళీ సీట్లుగా మార్చాలంటే చాలా యుద్ధమే చేయాలి. అది ఈ కాక్రోచ్ జనతా పార్టీతో కానీ కాంగ్రెస్ పార్టీతో కానీ అది సుసాధ్యం. ముఖ్యంగా నేపాల్, బంగ్లాదేశ్ తరహా రోడ్లపైకి రావాలి అని చెప్పేసి కూడా అలాంటి సంబంధించినటువంటి కూడా బయటకు వస్తున్నాయి. అంటే నేపాల్, బంగ్లాదేశ్కి మరియు భారతదేశానికి చాలా వ్యత్యాసం ఉన్నది. ఎందుకంటే భారతదేశం ఈరోజు ఒక ప్రపంచానికి ఒక పెద్దన్నగా ముందుకు పోతున్నాము. ఒక ప్రపంచంలోనే ఒక విశ్వగురుగా మారబోతున్నది భారతదేశంలో నరేంద్ర మోడీ గారి పనితనం కానీ, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కానీ, యువతకు చేస్తున్న మేలు కానీ ఎక్కడ కూడా మనకి యువతకి తక్కువ అయితే లేదు. ఈరోజు భారతదేశం అభివృద్ధిలో ముందుకు పోతూ యువతకు ఉపాధి అవకాశాలు కానీ అన్ని రకాలుగా బాగానే ఉన్నాయి. కాబట్టి నేపాల్ పరిస్థితి ఏంటంటే అక్కడ ఆర్థిక స్థిరత్వత లేకుండే, ప్లస్ బంగ్లాదేశ్లో కూడా ఆర్థిక స్థిరత్వత లేకుండే, అక్కడ కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఉండే. అట్లాంటి సమయంలో ఇట్లా ట్రెడిషనల్ అంటే సాంప్రదాయ రాజకీయ నాయకులు కాకుండా జెన్జీగా యువత ముందుకు రావాలని అక్కడ నినాదం అక్కడ పనిచేసింది. కానీ ఇక్కడ యువతనే భారతీయ జనతా పార్టీలో కలిసిపోయి సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకుపోవడానికి వివిధ సంస్థలలో, భారతీయ జనతాకు సంబంధించిన వివిధ సంస్థలలో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు అట్లాంటి పరిస్థితి భారతదేశంలో ఎక్కడ కూడా వచ్చే పరిస్థితి మాత్రం లేదు. అసలు దీని వెనకాల ప్రతిపక్షాల పాత్ర ఉంది. 100% ప్రతిపక్షాల పాత్ర ఉన్నది. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీది క్రియేట్ చేసి దీన్ని ముందుకు నడుపుతున్నావు అభిజిత్ గారు ఇంతకుముందు ఆప్లో పనిచేసిండ్రు, ఆప్ సోషల్ మీడియాలో పనిచేసిండ్రు. మరియు మనీష్ సిసోడియా మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఆయన మంత్రివర్గంలో కూడా కొన్ని శాఖలలో ఆయన కీలక పాత్ర పోషించిండు. ఆ అభిజిత్ ఇప్పుడు యూఎస్లో ఉంటూ ఇండియాలో ఉండి చేసే ధైర్యం లేక యూఎస్లో ఉండి ఏదో సోషల్ మీడియాను పట్టుకొని, ఇంటర్నెట్ పట్టుకొని ఇవన్నీ చేస్తూ, అంటే దీంట్లో ఖచ్చితంగా ఆప్ పాత్ర ఉంది. మరియు కాంగ్రెస్ కూడా కొద్దిగా దీన్ని ముందునే నడిపిస్తున్నట్టే కనిపిస్తున్నది. వెల్కమ్ టు మైండ్ మీడియా. నేను మీ శ్రీధర్ మునిగల. ప్రస్తుతము భారతదేశ వ్యాప్తంగా సామాజిక మాధ్యమాలలో హల్చల్ అవుతున్నటువంటిది కాక్రోచ్కి సంబంధించినటువంటి జనతా పార్టీ. ఈ సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ మొత్తంలో హల్చల్ అవుతుంది. అయితే వాటి గురించి మాట్లాడడానికి ఇక్కడ ఉన్నారు. సార్ చెప్పండి, కాక్రోచ్ జనతా పార్టీ గురించి ఏమనుకుంటున్నారు అసలు ప్రజలు? అవునన్న, ఇప్పుడు మనము ఇది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క వాతావరణంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధిలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే వచ్చిందో దాని గురించి ఈ జనరేషన్ అందరికి కూడా తెలవాల్సిన అవసరం ఉంది. మీలాంటి మంచి భావాలున్న జర్నలిస్టులందరూ కూడా దీన్ని బయటకు తీసుకుపోయే ప్రసక్తి చేస్తారని చెప్పేసి కూడా ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఇది కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు అంటారు. కానీ భారతదేశానికి సంబంధించినటువంటి సబ్స్క్రైబర్స్, దానికి ఫాలోవర్స్ లేరు కదా. మరి వాటిపైన ఎవరు ఎందుకు మాట్లాడటం? ఈరోజు మనం క్లియర్గా చెప్పుకోవచ్చు, ఏదైతే నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి ఢీకొట్టలేక ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి ఇది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మాత్రమే. మనంతా కూడా చూసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఏదో ఒక అకౌంట్ క్రియేట్ చేసి కేవలం భారతదేశం యొక్క డెవలప్మెంట్ ఆపడానికి మాత్రమే వీరంతా ఇది చేస్తున్నారని చెప్పుకోవచ్చు మనం అన్న.
ఇంకోటి ఏంటంటే మనము తెలుసుకోవచ్చు, ఈ ఫాలోవర్స్ ఏదైతే మనం చూసామో భారతదేశంలో ఇంత పర్సెంట్ ఉంది, పాకిస్తాన్ వాళ్ళు ఇంత ఫాలో అవుతున్నారు, బంగ్లాదేశ్ వాళ్ళు ఇంత ఫాలో అవుతున్నారు కదా, మన వాళ్ళు చాలా లీస్ట్ ఫాలోవర్స్ మన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఒకటి ఏంటంటే వాళ్ళకు తప్పుదో పట్టించే ప్రయత్నము ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉందో ఆ ఒక నాయకులు, ఆ ఒక ఫాలోవర్స్ తెలియను, వాళ్ళకి సబ్జెక్ట్ లేకుండా ఏదో అంటే దీనికి ఇంకా ముఖ్య కారణం కూడా ఒకటి ఉంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక మాట అంటాడు, ఏంటంటే ఏదైతే ఈ కాక్రోచెస్ అనే వ్యక్తులు ఎవరంటే ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ ఏదైతుందో, జాబులు లేక ఆర్టీఏ యాక్టివిస్టులు కావచ్చు, లేదా సోషల్ మీడియాలో ఇష్టం ఉన్నట్టు పోస్టులు పెట్టి ఈ ఆర్టీఐలు దాంతో ఇబ్బంది పెట్టే వ్యక్తులందరూ కూడా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కొందరు మాత్రమే ఉన్నారు అని చెప్పేసి కాక్రోచెస్లా పోలిస్తే దాన్ని హైలైట్ చేసుకొని ఈరోజు ఏదైతే భారతదేశ యువకులు కూడా కొందరు ఫాలో అవుతూ ఉన్నారు ఈ కాక్రోచ్ జనతా పార్టీకి. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే ఆయన ఒక పెద్ద హోదాలో ఉన్నట్టు వ్యక్తి క్లియర్గా చెప్పాడు మనకేందంటే ఈ కాక్రోచెస్ అనే వ్యక్తులు ఏంటంటే ఈ డెవలప్మెంట్కి ఆపే వ్యక్తులు, పనిపాట లేకుండా ఇట్లా చేస్తున్నారని చెప్పేసి ఆ వేలో చెప్పబోతే దాన్ని డైవర్ట్ చేసేసి ఈ ఎంప్లాయిడ్ ఏదైతే ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా అన్ఎడ్యుకేటెడ్గా బిహేవ్ చేయడం మాత్రం నిజంగా బాధాకరం. అది ఆలోచించాల్సిన విషయం అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఇంకోటి దీనికి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి హస్తం ఉంది. మళ్ళీ దీనికి ఫండింగ్ విదేశాల నుంచి కూడా జరుగుతుందంట. ఏదైతే అభిజిత్ అనే వ్యక్తి ఈ ఏదైతే వ్యవస్థాపకులు ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీకి 2020 నుంచి 2023 వరకు ఈయనే ఆ సోషల్ మీడియా ఏదైతే ఉందో మీడియా పరంగా ఆమ్ ఆద్మీ పార్టీకి అండదండాలతో ఉన్నటువంటి వ్యక్తి అతను. ఎస్. అయితే ఇప్పుడు ఏముందంటే మీరు ఫండింగ్ అని చెప్పేసి అంటున్నారు కానీ ఫండింగ్ కావచ్చు, మనం కొన్ని పేర్లు మనం అనుకున్న వ్యక్తులంతా కూడా ఈ ఫండింగ్ అంతా కూడా వేరే దేశాల నుంచి ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ఎందుకు వస్తుందంటే ఈరోజు బీజేపీ అనే పార్టీ మంచి పనులు చేసి ప్రతి ప్రజల మనసులో ఎదిగిపోతుంది. ఎక్కడ చూసినా కాషాయమయమవుతుంది భారతదేశం. కాబట్టి ఇదంతా ఆపాలంటే మనం బయట వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మోదీజీకి అపోజిట్ ఉన్న వాళ్ళు, భారతీయ జనతా పార్టీకి భారతదేశానికి అపోజిట్ ఉన్న వ్యక్తులు వ్యతిరేకించే వాళ్ళు మాత్రమే ఈరోజు ఆ ఫండింగ్ చేసి ఇలాంటి క్రియేట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మళ్ళీ యువత బయటకు వచ్చి జెంజీ తరహా అంటే నేపాల్, బంగ్లాదేశ్ తరహా ఉద్యమించాలని చెప్పేసి కూడా అంటున్నారు. వాటిపైన ఇది కేవలం నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మాత్రమే. ఎవ్వడు కూడా ఇందులో వచ్చి నేను డెవలప్ చేస్తాను, ఈరోజు ఆ రాజకీయ పార్టీలకు జెన్యున్గా నిజాయితీగా ప్రశ్నిస్తాననే వ్యక్తులు ఎవరు లేరన్న ఇందులో. కేవలం ఏందైతే అయితే రోడ్ల మీదకి వచ్చి చేసే అంత సీన్ ఎవరికి లేదు ఈ కాక్రోచ్ జనతా పార్టీలో. కేవలం వీళ్ళది ఏంటంటే సోషల్ మీడియాలో ప్రొపగండా లేపడం, నెగిటివ్ కామెంట్స్ పెట్టడము, ఒక ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్, ఎమోషనల్ వీడియోస్ క్రియేట్ చేస్తారు వీళ్ళు. ఏంటంటే మన దేశం ఇట్లుంది, మన దేశం ఇంకా కొన్ని రోజులైతే అసలు మనము ఎందులో లేకుండా పోతామని చెప్పేసి కొన్ని ఎమోషనల్ వీడియో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఏందనంటే ఈరోజు ఏదో ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాడ్ మ్యూజిక్ తీసుకొచ్చి ఏదో పనికిరాని అసలు ఇండియాకి సంబంధించిన ఒక క్లిప్ యాడ్ చేసి అలాంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. కాబట్టి దీంతో ఎఫెక్ట్ ఏముండదు. జెంజీకి కూడా ఒకటే కోరుతూ ఉన్నాము, భారతదేశ జెంజీకి, మీరంతా కూడా భారతదేశం అభివృద్ధి కోసం పనిచేద్దాం. మనమంతా కూడా ఈ యొక్క భారతదేశం ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో భారతీయ జనతా పార్టీ కావచ్చు, మోదీజీ కావచ్చు, ప్రజలంతా కూడా కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా ఈ యొక్క తప్పుదో పట్టుకోకుండా ఈ కాక్రోచ్కి ఏముంది, ఒక పురుగుల స్ప్రే కొడితే పోయే పార్టీ ఇది. కాబట్టి దీని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు మనమంతా కూడా. కాబట్టి కేవలం మనం అభివృద్ధి వైపు ఉందాము, దేశం బాగుంటేనే మనం అందరం బాగుంటాం. కాబట్టి దేశం కోసం పనిచేస్తామని చెప్పేసి ఈ భారతదేశ జెంజీకి కోరుతా ఉన్నాను. ఇంకోటి కూడా ఏదైతే భారతీయ జెంజీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క స్లో ప్రొపగండా చూడండి ఒకసారి. ఏదైతే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది భారతదేశానికి సంబంధించిన ఒక వ్యక్తి, అతని కింద ఎందరో వ్యక్తులు ఉన్నారు. ఇంకా వారంతా కూడా దేశాన్ని ఎలా అయితే విడదీయాలనే వ్యక్తులు, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అమెరికాకు సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా ఇది నడిపిస్తూ ఉన్నారు. మెయిన్ ప్రొపగండా ఒకటి క్లియర్ చెప్తే అర్థం చేసుకోండి. రాహుల్ గాంధీ ఎవరైతే ఉన్నారో అతను రాజకీయాలకు చేతగాక ప్రతి రాష్ట్రంలో ఓడిపోతున్నటువంటిది చూసి వాళ్ళు ఏం చేయలేక ఇలాంటి కాక్రోచ్ జనతా పార్టీ అని సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా తీసుకొచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ ఎవరైతే ఉన్నారో అతనికి సెకండ్ ఆప్షన్గా పెట్టుకున్నారు. ఢిల్లీలో కావచ్చు, పంజాబ్లో కావచ్చు, కొన్ని ఏరియాలలో ఆయనకు పంపించి అతనికి హైలైట్ చేద్దామని చెప్పేసి విన్ అవుతాడని చెప్పేసి ఆలోచించారు. అయినా కూడా అక్కడ ఫెయిల్ అవ్వడం జరిగింది.
ఎక్కడ చూసినా మమతా బెనర్జీ కావచ్చు, ఎవరైతే ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా వీళ్ళ ప్రొపగండా ఏంటంటే వీళ్ళందరికీ కూడా హైలైట్ చేస్తే ఈ భారతీయ జనతా పార్టీ కావచ్చు భారతదేశం యొక్క గౌరవం పడిపోవాలని చెప్పేసి ఆలోచించేది. కాబట్టి జెన్జీ అంతా కూడా ఆలోచించాలి. ఎవ్వరు కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీకి మనం ఫాలో అవుతున్నామంటే మన దేశాన్ని మనము అమ్ముకుంటున్నామనే విధంగా మనం ఆలోచించి ఈ కాక్రోచ్ జనతా పార్టీకి వ్యతిరేకించాలని చెప్పేసి జెన్జీని ప్రార్థిస్తున్నాను. My Media, the voice of India.